అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుల న్యూస్ ఛానల్. రాష్ట్రంలోని పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2026 ఏప్రిల్ 2తో ముగిసిపోయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత మార్కాపురం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఒక గిరిజన పంచాయతీ సహా 95 పంచాయతీలున్నాయి. ఖమ్మం 14, రాచర్ల 14, కొమరోలు 14, అర్ధవీడు 15, బేస్తవారిపేట 19, గిద్దలూరు 19 పంచాయతీలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా ఎంపిక చేసే పంచాయతీల సంఖ్య మండలంలోని మొత్తం పంచాయతీల సంఖ్యలో 50% మించకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పు. ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. షెడ్యూల్డ్ తెగలకు, షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసిన తర్వాత 50% పంచాయతీల్లో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ మిగిలి ఉన్న పంచాయతీలను బీసీలకు ఇస్తారు. అయితే గిద్దలూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో ఇక్కడ బీసీలకు ఎక్కువ పంచాయతీలు రిజర్వ్ అయ్యాయి. గిద్దలూరు నియోజకవర్గంలోని 95 పంచాయతీల్లో 50% పంచాయతీలు అంటే 47 పంచాయతీలు. ఈ 47 పంచాయతీల్లో గిరిజన పంచాయతీ 1, షెడ్యూల్ తెగలకు 2, షెడ్యూల్ కులాలకు 16, వెనుకబడిన తరగతులకు 28, జనరల్కు 47 పంచాయతీలు రిజర్వ్ చేయబడ్డాయి. గిద్దలూరు నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ పంచాయతీ ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడిందో ఇప్పుడు చూద్దాం. గిద్దలూరు మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో దిగువమేట తాండా శాశ్వత గిరిజన పంచాయతీ. ఈ మండలంలో 18 పంచాయతీలకి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు మారుతుంటాయి. 2011 సెన్సస్ ప్రకారం గిద్దలూరు మండల జనాభా 50,983. ఇక్కడ ఎస్టీ జనాభా 3,234. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు ఒక పంచాయతీ వస్తున్నది. 2026 ఎన్నికల్లో పొంగలవీడు పంచాయతీని ఎస్టీలకు కేటాయిస్తారు. 2006లో కూడా పొంగలవీడు ఎస్టీ అయింది. రెడ్డొచ్చే మొదలెట్టు అన్న చందాన రిజర్వేషన్లను 2021 నుంచి మళ్లీ మొదలెట్టడంతో పొంగలవీడు 2026 ఎన్నికల్లో ఎస్టీ అవుతున్నది. గిద్దలూరు మండలంలో ఎస్సీ జనాభా 8,590. జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 3 పంచాయతీలు వస్తున్నాయి. 2026లో ముండ్లపాడు, సంజీవరావుపేట, పొదలకొండపల్లి పంచాయతీలను ఎస్సీలకు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గిద్దలూరు మండలంలోని 18 పంచాయతీల్లో సగం అంటే 9 పంచాయతీలని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తారు. ఈ 9 పంచాయతీల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 4 పంచాయతీలు పోగా మిగిలిన 5 పంచాయతీలను బీసీలకు ఇస్తారు. ఆ 5 బీసీ పంచాయతీలను ఎలా ఎంపిక చేస్తారంటే మండలంలోని 18 పంచాయతీల్లో 4 పంచాయతీలని ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తే ఇంకా 14 పంచాయతీలు ఉంటాయి. 2021లో బీసీలకు కేటాయించిన సంజీవరావుపేట, పొదలకొండపల్లి పంచాయతీలు 2026లో రొటేషన్ పద్ధతిలో ఎస్సీలకు రిజర్వ్ అవుతాయి. గడికోట, కంచిపల్లి, తంబళ్లపల్లి ఓసీ జనలకు రిజర్వ్ అవుతాయి. మండలంలోని 18 పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అవుతున్న 4 పంచాయతీలు 2026 ఎన్నికల్లో ఓసీ జనలకు రిజర్వ్ అవుతున్న గడికోట, కంచిపల్లి, తంబళ్లపల్లి మినహా మిగిలిన 11 పంచాయతీలు కృష్ణశెట్టిపల్లి, నరవ, ఉయ్యాలవాడ, కొమ్మనూరు, ఎల్లుపల్లి, కొత్తకోట, అంబవరం, ఓబులాపురం, ఆదిమూర్తిపల్లి, జయరాంపురం, తిమ్మాపురం ఈ పంచాయతీల్లో అత్యధిక బీసీ జనాభా ఉన్న 5 పంచాయతీలను గుర్తించి వాటిని బీసీలకు కేటాయిస్తారు. మిగిలిన 6 పంచాయతీలని ఓసీ జనలకు రిజర్వ్ చేస్తారు. ఈ 6 పంచాయతీలు గడికోట, కంచిపల్లి, తంబళ్లపల్లి పంచాయతీలు సహా మొత్తం 9 పంచాయతీలు ఓసీ జనలకు రిజర్వ్ అవుతాయి. రాచర్ల మండలంలో 14 పంచాయతీలు ఉన్నాయి. 2011 సెన్సస్ ప్రకారం రాచర్ల మండల జనాభా 35,080. ఇక్కడ ఎస్టీ జనాభా 378. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు ఈ మండలంలో ఒక్క పంచాయతీ కూడా రాదు. ఎస్సీ జనాభా 5,710. జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 2 పంచాయతీలు వస్తున్నాయి. 2026లో ఎడవల్లి, పాలకవీడు పంచాయతీలను ఎస్సీలకు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాచర్ల మండలంలోని 14 పంచాయతీల్లో సగం అంటే 7 పంచాయతీలని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తారు. ఈ 7 పంచాయతీల్లో ఎస్సీలకు 2 పంచాయతీలు పోగా మిగిలిన 5 పంచాయతీలని బీసీలకు ఇస్తారు. ఆ 5 బీసీ పంచాయతీలని ఎలా ఎంపిక చేస్తారంటే మండలంలోని 14 పంచాయతీల్లో 2 పంచాయతీలు ఎస్సీలకు పోగా ఇంకా 12 పంచాయతీలు ఉన్నాయి. 2021లో బీసీలకు కేటాయించిన 5 పంచాయతీల్లో పాలకవీడు 2026లో రొటేషన్ పద్ధతిలో ఎస్సీలకు రిజర్వ్ అవుతున్నది. చోళ్లవీడు, జేపీ చెరువు, సచ్చివోలు, సోమిదేవిపల్లి ఓసీ జనలకు రిజర్వ్ అవుతాయి. రొటేషన్ పద్ధతిలో ఎస్సీలకు రిజర్వ్ అవుతున్న ఎడవల్లి, పాలకవీడు, ఓసీ జనలకు రిజర్వ్ అవుతున్న చోళ్లవీడు, జేపీ చెరువు, సచ్చివోలు, సోమిదేవిపల్లి పంచాయతీలు మినహా మిగిలిన 8 పంచాయతీలు ఆకవీడు, రాచర్ల, గుడిమెట్ట, చినగానపల్లి, హనుమలపల్లి, గౌతవరం, ఉద్దులవాగుపల్లి, కాలువపల్లి పంచాయతీల్లో అత్యధిక బీసీ జనాభా ఉన్న 5 పంచాయతీలను గుర్తించి వాటిని బీసీలకు కేటాయిస్తారు. మిగిలిన 3 పంచాయతీలని ఓసీ జనలకు రిజర్వ్ చేస్తారు. ఈ 3 పంచాయతీలు చోళ్లవీడు, జేపీ చెరువు, సచ్చివోలు, సోమిదేవిపల్లి సహా మొత్తం 7 పంచాయతీలని ఓసీ జనలకు రిజర్వ్ చేస్తారు. ఖమ్మం మండలంలో 14 పంచాయతీలు ఉన్నాయి.
2011 సెన్సస్ ప్రకారం ఖమ్మం మండల జనాభా 48,698. ఇక్కడ ఎస్టీ జనాభా 628. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు ఈ మండలంలో ఒక్క పంచాయతీ కూడా రాదు. ఖమ్మం మండలంలో ఎస్సీ జనాభా 5,902. జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 2 పంచాయతీలు వస్తున్నాయి. 2026లో చిన్న ఖమ్మం, జంగంగుండ్ల పంచాయతీల్ని ఎస్సీలకు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఖమ్మం మండలంలోని 14 పంచాయతీల్లో సగం అంటే 7 పంచాయతీలను ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయిస్తారు. ఈ 7 పంచాయతీల్లో ఎస్సీలకు 2 పంచాయతీలు పోగా మిగిలిన 5 పంచాయతీలని బీసీలకు ఇస్తారు. బీసీలకు ఆ 5 పంచాయతీలు ఎలా ఇస్తారంటే మండలంలోని 14 పంచాయతీల్లో 2 పంచాయతీలని ఎస్సీలకు కేటాయిస్తే ఇంకా 12 పంచాయతీలు ఉంటాయి. 2021లో బీసీలకు కేటాయించిన 5 పంచాయతీలు దర్గా, హజరత్గూడెం, ఎలకోట, తురిమెళ్ల, ఎర్రబాలెం 2026లో రొటేషన్ పద్ధతిలో ఓసీ జనరల్కు రిజర్వ్ అవుతున్నాయి. రొటేషన్ పద్ధతిలో ఎస్సీలకు రిజర్వ్ అవుతున్న చిన్న కంబం, జంగంగుంట్ల, ఓసీ జనరల్కు రిజర్వ్ అవుతున్న దర్గా, హజరత్గూడెం, ఎలకోట, తురిమెళ్ల, ఎర్రబాలెం మినహా మిగిలిన 7 పంచాయతీలు ఖమ్మం, కందులాపురం, రావిపాడు, లింగాపురం, పెదనల్లగాల్వ, ఔరంగాబాద్, నర్సిరెడ్డిపల్లి పంచాయతీల్లో అత్యధిక బీసీ జనాభా ఉన్న 5 పంచాయతీలను గుర్తించి వాటిని బీసీలకు కేటాయిస్తారు. మిగిలిన 2 పంచాయతీలని ఓసీ జనరల్కు రిజర్వ్ చేస్తారు. ఈ 2 పంచాయతీలని దర్గా, హజరత్గూడెం, ఎలకోట, తురిమెళ్ల, ఎర్రబాలెం సహా మొత్తం 7 పంచాయతీలు ఓసీ జనరల్కు రిజర్వ్ అవుతాయి. బేస్తవారిపేట మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయి. 2011 సెన్సస్ ప్రకారం బేస్తవారిపేట మండల జనాభా 51,062. ఇక్కడ ఎస్టీ జనాభా 323. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు ఈ మండలంలో ఒక్క పంచాయతీ కూడా రాదు. ఇక్కడ ఎస్సీ జనాభా 9,423. జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 4 పంచాయతీలు వస్తున్నాయి. 2026లో పూసలపాడు, జేసీ అగ్రహారం, సలకలవీడు, ఎంపీ చెరువు పంచాయతీల్ని ఎస్సీలకు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బేస్తవారిపేట మండలంలోని 19 పంచాయతీల్లో సగం అంటే 9 పంచాయతీలను ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయిస్తారు. ఈ 9 పంచాయతీల్లో ఎస్సీలకు 4 పంచాయతీలు పోగా మిగిలిన 5 పంచాయతీలను బీసీలకు ఇస్తారు. బీసీలకు ఆ 5 పంచాయతీలు ఎలా ఇస్తారంటే మండలంలోని 19 పంచాయతీల్లో 4 పంచాయతీలను ఎస్సీలకు కేటాయిస్తే ఇంకా 15 పంచాయతీలు ఉంటాయి. 2021లో బీసీలకు కేటాయించిన జేసీ అగ్రహారం, సలకలవీడు, పూసలపాడు పంచాయతీలు రొటేషన్ పద్ధతిలో 2026 ఎన్నికలకు ఎస్సీలకు రిజర్వ్ అవుతాయి. కోనపల్లి, పెద్దఓబినేనిపల్లి ఓసీ జనరల్కు రిజర్వ్ అవుతాయి. రొటేషన్ పద్ధతిలో ఎస్సీలకు రిజర్వ్ అవుతున్న పూసలపాడు, జేసీ అగ్రహారం, సలకలవీడు, ఎంపీ చెరువు, ఓసీ జనరల్కు రిజర్వ్ అవుతున్న కోనపల్లి, పెదఓబినేనిపల్లి మినహా మిగిలిన 13 పంచాయతీలు బేస్తవారిపేట, గలిజేరుగుళ్ల, బసినేపల్లి, పిటికాయగుళ్ల, మోక్షగుండం, జేబీ కృష్ణాపురం, అక్కపల్లి, పందిళ్లపల్లి, పీవీపురం, కాజీపురం, నేకునాంబాద్, చెట్టిచెర్ల, చిన్నఓబినేనిపల్లి పంచాయతీల్లో అత్యధిక బీసీ జనాభా ఉన్న 5 పంచాయతీలను గుర్తించి వాటిని బీసీలకు కేటాయిస్తారు. మిగిలిన 8 పంచాయతీల్ని ఓసీ జనరల్కు రిజర్వ్ చేస్తారు. ఈ 8 పంచాయతీలు కోనపల్లి, పెదఓబినేనిపల్లి సహా మొత్తం 10 పంచాయతీల్ని ఓసీ జనరల్కు రిజర్వ్ చేస్తారు. కొమరోలు మండలంలో 14 పంచాయతీలు ఉన్నాయి. 2011 సెన్సస్ ప్రకారం కొమరోలు మండల జనాభా 40,517. ఇక్కడ ఎస్టీ జనాభా 154. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు ఈ మండలంలో ఒక్క పంచాయతీ కూడా రాదు. కొమరోలు మండలంలో ఎస్సీ జనాభా 6,732. జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 2 పంచాయతీలు వస్తున్నాయి. 2026లో బ్రాహ్మణపల్లి, రెడ్డిచెర్ల పంచాయతీలను ఎస్సీలకు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొమరోలు మండలంలోని 14 పంచాయతీల్లో సగం అంటే 7 పంచాయతీలని ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయిస్తారు. ఈ 7 పంచాయతీల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 2 పంచాయతీలు పోగా మిగిలిన 5 పంచాయతీలను బీసీలకు ఇస్తారు. ఆ 5 బీసీ పంచాయతీలను ఎలా ఎంపిక చేస్తారంటే మండలంలోని 14 పంచాయతీల్లో 2 పంచాయతీలను ఎస్సీలకు కేటాయిస్తే ఇంకా 12 పంచాయతీలు ఉంటాయి. 2021లో బీసీలకు కేటాయించిన 5 పంచాయతీల్లో రెడ్డిచెర్ల 2026లో రొటేషన్ పద్ధతిలో ఎస్సీలకు పోతున్నది. చింతలపల్లి, దద్దవాడ, రాజుపాలెం, తాటిచెర్ల ఓసీ జనరల్కు రిజర్వ్ అవుతున్నాయి. రొటేషన్ పద్ధతిలో ఎస్సీలకు రిజర్వ్ అవుతున్న బ్రాహ్మణపల్లి, రెడ్డిచెర్ల, ఓసీ జనరల్కు రిజర్వ్ అవుతున్న చింతలపల్లి, దద్దవాడ, రాజుపాలెం, తాటిచెర్ల పంచాయతీలు మినహా మిగిలిన 8 పంచాయతీలు కొమరోలు, అల్లీనగరం, ఎడంకల్లు, నల్లగుంట్ల, సూరావారిపల్లి, బాదినేనిపల్లి, ముక్తాపురం, పుల్లారెడ్డిపాలెం పంచాయతీల్లో అత్యధిక బీసీ జనాభా ఉన్న 5 పంచాయతీలను గుర్తించి వాటిని బీసీలకు కేటాయిస్తారు. మిగిలిన 3 పంచాయతీలని ఓసీ జనరల్కు రిజర్వ్ చేస్తారు. ఈ 3 పంచాయతీలు చింతలపల్లి, దద్దవాడ, రాజుపాలెం, తాటిచెర్ల సహా మొత్తం 7 పంచాయతీలని ఓసీ జనరల్కు రిజర్వ్ చేస్తారు. అర్ధవీడు మండలంలో 15 పంచాయతీలు ఉన్నాయి. 2011 సెన్సస్ ప్రకారం అర్ధవీడు మండల జనాభా 36,169. ఇక్కడ ఎస్టీ జనాభా 2,524. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు ఒక్క పంచాయతీ వస్తున్నది.
2026 ఎన్నికల్లో పెద్ద కందుకూరు పంచాయతీని ఎస్టీలకు కేటాయిస్తారు. ఇక్కడ ఎస్సీ జనాభా 6302, జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 3 పంచాయతీలు వస్తున్నాయి. 2026లో యాచవరం, కాకర్ల, పాపినేనిపల్లి పంచాయతీల్ని ఎస్సీలకు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్ధవీడు మండలంలోని 15 పంచాయతీల్లో సగం అంటే 7 పంచాయతీల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తారు. ఈ 7 పంచాయతీల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 4 పంచాయతీలు పోగా మిగిలిన 3 పంచాయతీలను బీసీలకు ఇస్తారు. బీసీలకు ఆ 3 పంచాయతీలని ఎలా ఎంపిక చేస్తారంటే మండలంలోని 15 పంచాయతీల్లో 4 పంచాయతీలు ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తే ఇంకా 11 పంచాయతీలు ఉంటాయి. 2021లో బీసీలకు కేటాయించిన కాకర్ల, పాపినేనిపల్లి, యాచవరం 2026లో రొటేషన్ పద్ధతిలో ఎస్సీలకు రిజర్వ్ అవుతాయి. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అవుతున్న కాకర్ల, పాపినేనిపల్లి, యాచవరం, పెద్ద కందుకూరు మినహా మిగిలిన 11 పంచాయతీలు అర్ధవీడు, మొహిద్దీన్పురం, నాగులవరం, మాగుటూరు, బొల్లుపల్లి, దొనకొండ, గన్నేపల్లి, వెలగలపాయ, అయ్యవారిపల్లి, రంగాపురం, బోగోలు పంచాయతీల్లో అత్యధిక బీసీ జనాభా ఉన్న 3 పంచాయతీలను గుర్తించి వాటిని బీసీలకు కేటాయిస్తారు. మిగిలిన 8 పంచాయతీలని ఓసీ జనరల్కు రిజర్వ్ చేస్తారు.